హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాబేజ్ ఫ్రై చేసి పెట్టండి. ఉల్లిపాయలు లేనప్పుడు కానీ, తక్కువగా ఉన్నప్పుడు కానీ, రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, పిల్లలు తినిపించగలిగేలా ఉండగలిగేలాగా గుడ్లు కూడా ఉడికించి వేస్తున్నాను. మన ఉల్లిపాయలు నార్మల్గా ఫ్రై చేసి వేస్తాం కదా, అలానే ఈ క్యాబేజీ ఫ్రైలో కూడా వేసుకుంటాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. మసాలాస్ కూడా ఏం అవసరం లేదనమాట. ముందుగా అయితే స్టవ్ మీద కళాయి పెట్టేసుకున్నాను. దాంతోపాటు ఆయిల్ 4 స్పూన్స్ దాకా వేసుకున్నాను చిన్న స్పూన్ తోటే. తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. జీలకర్ర మాత్రం ఆప్షనల్. మీడియం సైజ్ది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి కూడా హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఎందుకంటే మనకి కలర్ మారితే ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయినట్టు అనమాట. క్యాబేజీ కడిగి నీట్గా ఇది ఒక 1/2 కేజీ అంత క్యాబేజ్ అనమాట. వేసుకొని చక్కగా దాంట్లో పసుపు ఒక 1/2 స్పూను, 1 స్పూన్ అంత, 1 స్పూన్ సరిపోదు, తక్కువగానే పడుతుంది. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి 1/2 స్పూన్ సరిపోతుంది. వేసేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. వాటర్ ఊరుతాయి, అవి సరిపోలేదు అనిపిస్తే ఒక 1/2 టీ గ్లాస్ కానీ 1 టీ గ్లాస్ కానీ వాటర్ వేసుకొని చక్కగా వాటర్ అంతా దగ్గర పడేంతసేపు మగ్గించుకుంటే క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని చాలామంది కర్రీ కూడా చేసుకుంటారు. మా వాళ్ళు తినడం కోసం నేను ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ ఫ్రై లానే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, వాటర్ దగ్గర పడిపోయిన తర్వాత స్పైసీకి తగ్గట్టు 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. ఇది తక్కువగానే ఉంది కాబట్టి 1/2 స్పూన్ సరిపోతుంది. కారం పచ్చివాసన పోయేంతసేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని మన ఫ్రై ఆయిల్ కాస్త పైకి తేలింది కదా, ఉడికించుకున్న గుడ్లు కూడా దీంట్లో వేసుకుంటున్నాను. ఆ రెండిట్లో లోపలిది మా పిల్లలు తినరని చెప్పి అలా తీసేసాను అనమాట. మా వారు తినేశారు, అందుకే అలా వేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా అయినా చల్లచల్లగా అయినా సర్వ్ చేయండి. టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో పిల్లలకి వేసి తినిపించాను నేనే. వాళ్ళు తినరు కాబట్టి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ మరిన్ని ఇంకా తీసుకొచ్చేస్తాను మీ ముందుకి. మీ ఝాన్సీ రాణి.